ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈరోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్లో, చేవెళ్లలో, సికింద్రాబాద్లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయినాయి బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవ దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్లో వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది.